What happened? Why are you crying? ఇది ఉంది కదా, ఈడ ఉండాలి కొత్త బ్రేక్ఫాస్ట్. Hey, hi, hello, namaste. Good morning, Andarki. So, welcome back to my channel. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది తిను, నేను వెళ్ళి బైక్ సర్వీసింగ్ ఇచ్చేసి వస్తా. ఓకే, తొందరనే వస్తా. ఓకేనా, ఇంట్లోనే ఉండు, ఏం ఏడవకు. సో మనం ఏతర్ బండి తీసుకొని 1 year అవుతుంది, కానీ ఇప్పటివరకు సర్వీసింగ్ చేపియాలి. సర్వీసింగ్ చేపియాలంటే ఒక 2-3 times అయితే వెళ్ళినా సర్వీసింగ్ చేపించడానికి. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే 5000 kilometers ఆర్ అట్లీస్ట్ 4500 kilometers అయితే కానీ సర్వీసింగ్ చేయను అని అన్నారు. సో ఇప్పుడు చూడండి, మన బండి టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 4844 kilometers అయింది. సో ఎస్టర్డే నాకు కాల్ చేసారు, కాల్ చేసేసి బండి సర్వీసింగ్ తీసుకురండి ఫస్ట్ సర్వీసింగ్కి అని చెప్పేసి అన్నారు. సో అందుకే ఇప్పుడు మనం ఈ బండిని సర్వీసింగ్ చేయడానికి అయితే తీసుకుంటాం. గేట్ దిగా పోనీలే, డోర్ ఇటాను, బాయ్. సో లోపల అయితే చాలా మిస్ చేసిన ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. టీవీ ఉంటే చాలా మీకు. టీవీ ఉన్నదంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా టీవీ చూసుకుంటూ కూర్చుంటుంది, తిండి తిటానా లేకుండా. చలో వెళ్ళి మనం బండి సర్వీసింగ్ ఇచ్చేస్తే ఈవినింగ్ వరకు ఇస్తారు. ఎంత అయింది బండి ఫస్ట్ సర్వీసింగ్ అంటూ, ఈ ఫస్ట్ సర్వీసింగ్కి మనకు అమౌంట్ ఎంత అయింది ఏంటంటే, బండిలోనైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే లైక్ బ్రేక్ వేసినప్పుడు గుర్ర సౌండ్ వస్తుంది. సో మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 3 kilometers ఉంటుంది ఏతర్ షోరూమ్ అని. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం, జస్ట్ ఒక 500 meters అయితే అయిపోతుంది. ఫస్ట్ సర్వీస్ బ్రేక్ఫాస్ట్ మొత్తం పోయింది. ఇది ఉంది కదా, ఈడ ఉండాలి కొత్త బ్రేక్ఫాస్ట్ వస్తే ఈడ వస్తుంది. ఓకే, ఇది ఇక్కడికి వస్తుంది, మొత్తం పోయింది. అంటే ఈ సెట్ మొత్తం వేస్తారా? ఈ సెట్ ఈ 2 వేస్తారు. ఓకే, అండ్ మళ్ళీ స్క్రీన్ పైన కొంచెం లైన్స్ వస్తున్నాయి అప్పుడు. సార్ ఈ ఓన్లీ మీకు దీనిపైన వస్తుంది, మ్యాప్ పైన కాదు, ఇక్కడికి వస్తుంది అనిపిస్తుంది, కానీ ఈడ మాత్రమే వస్తుంది. లేదు, ఇట్లా హారిజాంటల్ వస్తున్నాయి, వర్టికల్ కూడా వస్తుంది. హారిజాంటల్ దీనిపైన మాత్రమే వస్తుంది సార్, దీంట్లో రాదు, అస్సలే రాదు. దీంట్లో ఇట్లా ఇక్కడ వచ్చింది అనుకోండి, టచ్ ఇచ్చి ఏమి వర్క్ కాదు. మీకు ఇటు సైడ్ వచ్చిందంటే ఇక్కడ వస్తుంది. ఇది 2GB RAM కాబట్టి మీకు మ్యాప్ లో అయితే 100% వస్తుంది. అన్ని వెహికల్, కొత్త వెహికల్ లో కూడా వస్తుంది. చాలా మంది కస్టమర్ అదే మ్యాప్ చూడనప్పుడు కూడా అది నార్మల్ గా వస్తున్నాయి మ్యాప్. అవును, మీరు ఈ పోర్షన్ ఉంది కదా, మీరు ఈ పోర్షన్ లో పెట్టుకోండి, రాదు మీకు. ఈ పోర్షన్ లో పెట్టుకోండి, ఈ మ్యాప్ మొత్తం తీసేయండి, అప్పుడు రాదు మీకు డెఫినెట్లీ. ఒకసారి లేదు, నేను అప్పుడప్పుడు చెక్ చేస్తుంటా కదా, ఇట్లా లైన్స్ వస్తా ఉంటాయి. లైన్స్ మీకు నార్మల్ గా వస్తూనే ఉంటది, కానీ వేరే స్క్రీన్ దగ్గర అయితే రానే రాదు 100%. ఇఫ్ ఇన్ కేస్ వేరే స్క్రీన్ లో వచ్చిందంటే మీకు టచ్ వర్క్ కాదు. నేను ఎప్పుడన్నా చూసి రికార్డింగ్ చేస్తాను. సర్వీసింగ్ అయితే చేస్తా. ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో పాప ఒక్కతే ఉంది కదా. అటు సైడ్ అయితే ఏదన్నా ఆటో ఇట్లా బుకింగ్ ఆటో వచ్చేసి, ఆటోలు బస్సులు చాలా అవైలబుల్ ఉంటాయి. తొందరగా ఆటో ఎక్కేసి వెళ్ళిపోవాలి. మా పాపనైతే ఇంట్రెస్ట్ లాక్ చేసేసి వెళ్ళినా కదా, చూద్దాం ఏం చేస్తుందో. What happened? Why are you crying? ఎందుకు ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నావు? నవ్వుతుంది వల్ల. నువ్వేనా అని ఏడ్చేది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పి వెళ్ళినా కదా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం భయం అవుతుంది చెప్పు. పాలు తాగలే నేను వచ్చేదాకా కూడా.
తాగేసి పాలు తాగేసి గో గో తిని పాలు తాగు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మరి నాకు దొరకద్దా? అంత గంటలు వచ్చేసిన, నేను 1 అవర్లో వచ్చేసిన నీకోసమే ఫాస్ట్గా. మార్నింగ్ ఏడ్చింది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ బండి సర్వీసింగ్ అయిపోయింది, తీసుకురావడానికి అయితే పాపను తీసుకుని అయితే సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళిన. సో ఇక్కడ సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత సో పైకి అయితే తీసుకెళ్ళారు. బండి పైననే ఉంది కాబట్టి నేను కూడా పైకి వెళ్ళిన సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి. సో అక్కడ చూసుకుంటే వర్క్ వైజ్ అయితే చాలా బాగా చేస్తున్నారు సర్వీసింగ్ కానీ ప్రతిదీ వర్కర్స్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో నా బండికి ఫుల్ సర్వీసింగ్ చేయించిన కాబట్టి సో 1 ఇయర్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఎంత అయిందో మీకు లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, బిల్ పెట్టిన. సో లాస్ట్లో చూడండి. సో ఇప్పుడు బండిని చూస్తే మాత్రం బ్రాండ్ న్యూ వెహికల్ లాగానే అయిపోయింది మొత్తం. సో కొంచెం కూడా ఎలాంటి మట్టి కానీ ఏది కానీ కనిపించకుండా చాలా నీట్గా పాలిష్ కానీ వాటర్ సర్వీసింగ్ కానీ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా చేశారు ఏతర్ సర్వీసింగ్ వాళ్ళు. సో నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది బండిని చూసినప్పుడు. చాలా నీట్గా కనిపిస్తుంది, కొత్త దానిలా కనిపిస్తుంది. చాలా పాలిష్ కూడా చాలా చాలా బాగా చేశారు. సో నేను ఈ బండి తీసుకున్నప్పటి నుంచి 1 ఇయర్లో జస్ట్ 4800 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన, అది సంగతి. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రైస్ వచ్చేసి 1697 రూపీస్ అయింది.